ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో నిన్న రాత్రి బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించుటకై ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇల్లందు మండలంలోని నెహ్రూ నగర్ పరిసర ప్రాంతాల్లో గాలి వానలకు దెబ్బతిన్న ఇండ్లను మరియు మొక్కజొన్న, వరి తదితర పంటలను పరిశీలించి తక్షణమే సంబంధిత అధికారులతో ప్రజలకు జరిగిన ఆస్తి మరియు పంట నష్టంపై ఫోన్లో మాట్లాడిన ఇల్లందు శాసనసభ్యులు గౌరవ కోరం కనకయ్య ఈ కార్యక్రమంలో మండల రాము, బడుగు సాంబమూర్తి, ఆముదాల ప్రసాద్, పులిసైదులు, తాటి భిక్షం మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అక్కడ క్రాప్ డ్యామేజ్ అయింది. అక్కడ ఆడుకాయలు రాలేదు. ఇక్కడ వరి పొలాలు, మొక్కజొన్న ఈ మొత్తం సర్వే చేయాలి. టోటల్గా ఎస్టిమేట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. నాకు ఒక కాపీ రావాలి. రైతుల పేర్లు, ఎన్ని ఎకరాలు, ఏం పంట, అర్థమైందా? ఇవన్నీ గవర్నమెంట్ పంపాలి. సరేనా? ఏ ఊరు ఎంతమంది ఉన్నారు నీ దగ్గర? ముగ్గురు ఏరికి ముగ్గురు తీసుకో. పిల్లగాడు నీ పేరేంట? సందీప్ సార్. సందీప్ ఉన్నాడు. ఈయనకు తోడు ఇంకిద్దరు పంపు. టోటల్ ఇవాళ అయిపోవాలి సర్వే. ఒరి మొక్క మళ్ళా మొత్తం చూడండి ఎక్కడెక్కడ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.